This is a Teja News Television broadcast. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 11 పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసిన సందర్భంగా వారికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ త్రిలోక్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హలుకూరు కాంతరాజు, మాజీ వక్కవలిగా డైరెక్టర్ వీరఖ్యాతప్ప హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న, వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పదవీ కాలం పూర్తి చేసిన ప్రజాప్రతినిధుల సేవలను కొనియాడుతూ వారిని శాల్వాలు కప్పి పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి వారు చేసిన సేవలను ప్రశంసించారు. ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅವರ ಆಡಳಿತದಲ್ಲಿ ಪ್ರತಿ ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ 11 ಪಂಚಾಯತಿ ಅಮರಾಪುರ ಮಂಡಲದಲ್ಲಿದೆ. 9 ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ ಅಭೂತಪೂರ್ವವಾದಂತಹ ಮತಗಳನ್ನು ಜಯಿಸ್ತಾ ಸರ್ಪಂಚ್ಗಳಾಗಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ. ನಮ್ಮವರು ಎಲ್ಲ ಸರ್ಪಂಚರ ಕಷ್ಟ ಸುಖಗಳನ್ನು ಇಷ್ಟೊತ್ತು ಹೇಳ್ಕೊಂಡ್ರು. ಅವರೆಲ್ಲ ಪ್ರತಿ ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ ಕೂಡ ನಮ್ಮ ಈರಣ್ಣ ಆಗಿರ್ಬೋದು, ನಮ್ಮ ತಿಪ್ಪಣ್ಣ ಆಗಿರ್ಬೋದು, ಸದಾನಮ್ಮ ಆಗಿರ್ಬೋದು, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಎಲ್ಲ ಸರ್ಪಂಚರು ಕೂಡ ಅವ್ರದೇ ಆದಂತಹ ಕಷ್ಟಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಬಂದರು. ಅದರ ಮಧ್ಯದಲ್ಲಿ ಕೂಡ ಅದೃಷ್ಟವಶತ್ತು ಗೌರ್ಮೆಂಟ್ ಇದಾಗದನ, TDP ಬರೆದನ ಸಾಕಷ್ಟು ಬಿಲ್ಗಳಾಗದಂಥದ್ದು, ಇಂಥವೆಲ್ಲ ತೊಂದರೆಗಳಾಗಿದ್ದಾವೆ. 5 ವರ್ಷ ಈ YCPಯಲ್ಲಿ ಯಾರು ಸರ್ಪಂಚ್ಗಳಾಗಿದ್ದಾರೋ ಯಾರೂ ಕೂಡ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಏನೂ ಇಲ್ಲ. వాళ్ళు ఉన్నంత వరకు ఎక్కడా కూడా 5 ఏళ్ల పాటు మా మండలంలో ఏ గ్రామంలో కూడా ఎలాంటి సమస్యలు అని ప్రజలు బయటికి వచ్చినటువంటి దాఖలాలు లేవు. మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో ప్రతి ఇంటికి కూడా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందించి వారు పరిపాలన చక్కగా చేయడం జరిగింది. నీటి సమస్య కూడా ఎప్పుడు రాని విధంగా చూసుకున్నారు. ముందు కూడా మన పార్టీలో సర్పంచులు కావచ్చు, ముందు ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, అప్పుడు 2.5 సంవత్సరం మనం గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఎలా గెలిచినామో ఇప్పుడు కూడా టీడీపీ వాళ్ళు కూడా లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టేదానికి వెనుక ముందుకు చూస్తున్నారు. ఎలాంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మా జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు అప్పుడు ఇచ్చినటువంటి హామీని తప్పకుండా నెరవేర్చినారు. పార్టీ ఆదేశాల మేరకు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలో 5 సంవత్సరాల కాల పరిమితం అవడం వల్ల పంచాయతీ సర్పంచులకు ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం అయింది. అమరాపుర హెడ్ క్వార్టర్స్లో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 9 మంది సర్పంచులు కూడా భాగస్వాములై ఈరోజు అమరాపురం మండలం ఉండే ప్రతి కార్యకర్త, లీడరు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి హాజరై ఈరోజు సర్పంచులు 9 మంది సర్పంచులకు కూడా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. మనకు చాలా ఈరోజు సంతోషమైన విషయం. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నా కూడా ప్రతి సర్పంచ్ కూడా వాళ్ళ సొంత డబ్బుతో ఆ పంచాయతీని అన్ని విధాలుగా, ఒక నీళ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, అన్ని విధాలుగా కూడా వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులని ఆదుకోవడం జరిగింది. వాళ్ళకి ఈరోజు గౌరవపూర్వకంగా మనము అమరాపురం మండల హెడ్ క్వార్టర్స్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మనం సన్మానం కార్యక్రమం చేసినాము. అది మనకంతా చాలా గర్వంగా ఉంది, చాలా ఇదిగా ఉంది. వచ్చే రోజుల్లో కూడా వీళ్ళు పదవి అయినా కూడా ఇదే విధంగా వచ్చే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి సీఎం చేసుకునే ధీటుగా వీళ్ళు పనిచేస్తారనే నమ్మకం కూడా ఉంది. మనమంతా ఏకదాటితో అమరాపురం మండలంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని అందరితో కోరుతూ ఈ సదావకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.